ఎప్పుడో జెమినీలో బ్యూరో ఇది న్యూస్ హెడ్గా పనిచేసిన టైంలో, ఎడిటర్గా పనిచేసిన టైంలో మా క్రైమ్ రిపోర్టర్ చెప్పారనమాట. పాలని కెమికల్ పాలు తయారవుతున్నాయి సార్ అయ్యి అంటే, కెమికల్ పాలంటే పొయ్యి మీద పెట్టగానే ఇరిగిపోవాలి కదమ్మా అన్నా నేను. అంటే పాలు ఇరగవు సార్, మామూలుగానే అది పాలు కాగబెట్టుకోవచ్చు, ఆ తర్వాత అది తోడేస్తే పెరుగు అవుతుంది, మనం తినొచ్చు, ఏమి తేడా కూడా తెలియదు సార్ అంటే, అసలు అది ఎట్లా సాధ్యం అని చెప్పి తెప్పించి చూసా, టేస్ట్ చేసి చూశాను, అది చూసా. అసలు అది ఎట్లా తయారు చేస్తున్నారంటే పోలీసులు అప్పటికి పట్టుకుని ఉన్నాను అనమాట. ఆ పోలీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ ఫ్యాక్టరీ అంతా విజువలైజ్ చేయండి, అసలు ఎట్లా చేస్తున్నారు ఏంటన్నది చెప్పి అది బయట ప్రపంచానికి కూడా తెలియజేశాం. బట్ స్టిల్ నో అట్లాంటి మాటలు వింటూనే ఉన్నాం, అప్పుడప్పుడు దొరుకుతున్నాయి. ఎందుకంటే గేదెలు తక్కువ, ఆవులు తక్కువ, పాలు తగ్గిపోతున్నాయి, కానీ అందరికీ పాలు కావాలి, టీ కావాలా, కాఫీ కావాలా, పెరుగు కావాలా, మజ్జిగ కావాలా, బటర్ మిల్క్ కావాలా, ఈవెన్ హోటళ్ళల్లో బిర్యానీలు పెట్టిన దాంట్లో కూడా రైతా కావాలి కదా, పెరుగు రైతా. మరి ఇవన్నీ ఏడు నుంచి వస్తాయి అంటే సంథింగ్ ఇంకా దానికి ఒక స్పష్టత లేదు మనకి. ఎవరికి వాళ్ళు లెక్కలు మాట్లాడుకోవడం ఏదైనా దొరికినప్పుడు చేయడం. అట్లాగే ఇప్పుడు మరీ దారుణం, ప్రతి దాంట్లో వాడేటటువంటిది ఏదైతే నాన్ వెజ్ వాటిట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, దానికి సంబంధించి యాసిడ్తో అల్లం పేస్టు తయారు చేసినటువంటి ప్రముఖ హోటళ్ళకి సరఫరా చేశారన్నటువంటిది బయటపడటం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తుంది. ఈ లెక్కలు చూస్తుంటే అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? హైదరాబాద్ లాంటి మహానగరంలో మంచి క్వాలిటీ ఫుడ్ దొరుకుతుందని ఎవరైనా అనుకుంటారు, కానీ దేశంలోనే అతిపెద్ద కల్తీ ఆహారం దొరికేటటువంటి నగరం కిందన హైదరాబాద్ రికార్డు కావడంతో ఓ పక్కన మేయర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి తనిఖీలు చేస్తుంటే బయటపడుతున్న నిజాలు భయపెడుతున్నాయి.